మహారాష్ట్రతో పోటీ పడుతున్నటువంటి మన తెలంగాణ స్టేట్ ఈ మధ్య బేగంపేట శ్మశాన వాటికలో వ్యభిచార గృహం నడుపుతున్నట్టుగా వార్తలు ప్రచురించారు. ఈ యొక్క శ్మశాన వాటికలోనే కాకుండా సిటీలో కూడా అక్కడక్కడ ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. గత 10-15 సంవత్సరాల నుండి పట్టుకోవటం కూడా జరుగుతుంది. పట్టుకుంటున్నారు, కోర్టుకు తీసుకుపోతున్నారు, ఫైన్ వేస్తున్నారు, మళ్ళీ రిలీజ్ అవుతున్నారు. ఈ విధంగానే నడుస్తున్నటువంటి ఈ వ్యవహారాన్ని ఒక పర్మనెంట్ విధాన నిర్ణయాలు తీసుకోవలసిందిగా ప్రభుత్వాన్ని కోరటం జరుగుతుంది. పర్మనెంట్ విధానం అంటే బాంబే గురించి మన ప్రభుత్వానికి తెలుసు. మనకంటే బాంబే చాలా అడ్వాన్స్గా ఉన్నది అన్ని విషయాలలో. అక్కడ ఇటువంటివి వ్యభిచార గృహాలు అనేటటువంటివి తక్కువగా ఉంటాయి. కారణం అక్కడ తీసుకున్నటువంటి నిర్ణయాల వలన. మరి మన ప్రభుత్వం ఆలోచించదా దీని గురించి? ఈ విధంగా అనాథరైజ్డ్గా ఎన్నో నడుస్తున్నాయి. ఆలోచించండి, ఒక్కసారి ఆలోచిస్తే దానికి ఆన్సర్ దొరుకుతుంది. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.